సాయిరామ్. విశ్వకర్మ వాస్తుకారు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ప్లాట్ కొనుక్కున్నామండి. ఇప్పుడు తీరా కట్టుకుందాం. ప్లాట్ ఎవరికి వాస్తు చూపించకుండా మేము కొనుక్కునేసాం. ప్లాన్ చేసే ముందు, కట్టుకునే ముందు కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇంకా వాస్తవాలను తీసి చూపించాం. 45 డిగ్రీ తిరిగి ఉంది, 15 డిగ్రీ తిరిగి ఉంది, కొంతమంది ఏమో 20 డిగ్రీ తిరిగి ఉంది, ఉత్తరం కరెక్ట్గా లేదని చెప్తున్నారు. కట్టుకోవాలా లేదా? కట్టుకుంటే ఇప్పుడు దానికి ప్లాట్ని మనం కరెక్ట్గా డిగ్రీస్కి తిప్పి కట్టాలా? ఎలా కట్టాలి? అసలు కొంతమంది ఏమో కట్టనే వద్దని చెప్తున్నారు, కట్టుకోకూడదు ఇక్కడ అని. మేము ఇంకో ప్లాట్ కొనలేమండి. ఇదే చాలా కష్టపడి కూడబెట్టి కొన్నాం. మా డ్రీమ్ ఇది, ఇక్కడ కట్టుకోవాలని. చిన్న స్థలమే ఒప్పుకుంటాం, కానీ ఒక సొంత ఇల్లు అంటూ ఉండాలి కాబట్టి చాలా కష్టంగా కొనుక్కున్నాం. ఇప్పుడు కట్టుకోవాలి. తీరా చూస్తే కట్టుకోవద్దు అంటున్నారు. మరి కొంతమంది అంత డీప్గా వాస్తు చూడే అవసరం లేదండి, కట్టేసుకోండి అని కొంతమంది మా ఫ్రెండ్స్. వాస్తు వాళ్ళు ఇలాగే చెప్తుంటారండి, భయపెట్టిస్తుంటారు. కట్టేసుకోండి, ఎంతోమంది మీ పక్కన ప్లాట్ వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు, అందరూ బాగానే ఉన్నారుగా, మీరు కట్టేసుకోండి, ఏమవుతుంది? అంత డీప్గా చూడొద్దండి వాస్తు. ఏదో చూసుకోవాలి, ఆగ్నేయంలో పొయ్యి ఉందా, లేకపోతే ఈశాన్యంలో ఏముందా అని చూసుకోవాలి అంతే. నైరుతిలో బెడ్రూమ్ ఉందా, అంతేగాని మరీ డీప్గా ప్లాటు అది ఇది స్థానబలం, ప్లాట్ ఇంత తిరిగింది అది తిరిగింది అని చూసుకోవద్దండి అని కొంతమంది అంటున్నారు. కామెంట్ కరెక్టే. ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి. కష్టపడి కూడబెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాం, ఇప్పుడేమో కట్టుకోవద్దంటే ఎలా? చచ్చిపోతాం. ఇంకా డ్రీమ్ హౌస్ ఇది, గుండె పగిలిపోద్ది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అక్కడ. న్యాయంగా కట్టుకోవాలా వద్దా? నన్ను అడిగితే కట్టుకోవచ్చనే చెప్తాను. తిరిగి ఉందండి, ఓకే, ఒప్పుకుంటాం. మన దశలో అదే ఉంది. మన దశలో 2 వీలర్ పైన తిరిగేది ఉంది. మనం కార్లు కలలు కనవద్దు అంతే. ఎంతలున్నో అంత కంటెంట్ ఉండాలి. మనకున్న స్థలం ఇది, న్యాయంగా చెప్పాలి. అమ్మ ఈ ఇంట్లో ఇంతే రిజల్ట్ వస్తుంది కాబట్టి కట్టుకోండి, ఉండండి. ఉన్న దాంట్లో హాయిగా ఉంటారు. కొన్నాళ్ళు ఇందులో ఉన్నాక పరిస్థితి బాగుపడితే మంచి ప్లాట్ కొనుక్కొని ఇంకో దగ్గర వెళ్ళి కట్టుకోవచ్చు. కానీ తీరా పూర్తిగా భయపడించి కట్టుకోకూడదు అంటే చాలా కష్టం. కానీ ఎప్పుడు కూడా తిప్పి కట్టకూడదు ప్లాట్ని. ఇంటి లోపల ఇల్లు మాత్రం కంపల్సరీ తిప్పి కట్టకూడదు, చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి. ఆ రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి, తిప్పొద్దు. రోడ్డు ఎలా ఉందో రోడ్డుకి ప్యారలల్గా కట్టుకోవాలి. దిక్మూడం ఏర్పడింది, ఏం కాదండి, కట్టుకోవచ్చు హాయిగా. నేను ప్రాక్టికల్గా ఎన్నో ఇల్లు చూశాను, కట్టుకోవచ్చు. అందరూ ప్రైమ్ మినిస్టర్లు కోటీశ్వర్లు అయ్యే ఆ కళల కంటే ఎలా? దశ కూడా యోగం కూడా ఉండాలి కదా. యోగం ఎంత ఉంటుందో అంతనే ఉండాలి. ఇతని యోగం అంతే, ఆ ఉన్న దాంట్లో మంచిగా ఉండాలి అంతే. అది ఓపెన్గా చెప్పాలి కట్టుకునే వాళ్ళకి. ఇంట్లో ఇంతే రిజల్ట్ వస్తుంది, పెద్దగా నేను కోటీశ్వరుని అయిపోతా అంత కళలు కనకూడదు. కళ అనేది ఉండాలి, బట్ ఈ స్థలంలో జరిగేది ఇంతే. బీ సాటిస్ఫైడ్. ఆ డ్రీమ్ అనేది పూర్తవుతుంది. ఇల్లు కావాలి, ఒక ఓన్ హౌస్. అందరూ ప్రైమ్ మినిస్టర్లు అవ్వలేరు కదా. అద్వానీ ఎంత కష్టపడ్డాడు? అద్వానీ గారు ఎంతో కష్టపడ్డారు బీజేపీ గురించి. అయ్యారా? యోగం లేదు. మోడీ గారు ఎక్కడో ఉన్నారు, ఠకామని వచ్చేసారు అప్పుడు. అంతే యోగం అది. యోగం అని ఎవడు ఆపలేడు, యోగం లేని వాడిని ఎవడు బాధపడలేడు. ఆ యోగం కల్పించలేరు. అది యోగం ఉండాలి. అది ఎలా వస్తుంది? జాతకరీత్యా వస్తుంది. దశ ఇది దిశ, రెండు ఉంటేనే మూడోది ఫలితం. ఏదో ఒకటి మిస్ అయినా ఫలితం అలా ఉంటుంది. సింపుల్ మ్యాథమెటిక్స్. శివపార్వతులు కలిస్తేనే సంతానం. అలాగే సింపుల్ మ్యాథమెటిక్స్ రెండు ఉంటే థర్డ్ ప్రోడక్ట్ వస్తుంది. ఉన్న ప్రోడక్ట్ ఏంటి చెప్పాలి, ఇది ఇంతే. కాబట్టి భయపడించే అవసరం లేదు. కాకపోతే తిప్పి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కంపస్కి లేదు కాబట్టి కంపస్కి తిప్పి కట్టుకోకూడదు. ఇల్లు ప్యారలల్గా కట్టుకోవాలి. రోడ్డు ఎలా ఉందో అలా కట్టుకోవాలి. అప్పుడు హాయిగా ఉంటారు. నేను ఎన్నో ఇల్లు కట్టించాను, ఎంతోమంది హాయిగా ఉన్నారు. సంతానం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మెడికల్గా టెస్ట్ చేస్తే మాత్రం ఇద్దరు బాగుంటారు. కౌంట్ బాగుంది, మొటాలిటీ బాగుంది, అంతా బాగుంది. కానీ కన్సీవ్ అవ్వట్లేదు. కొన్నిసార్లు కన్సీవ్ అవుతుంది, మిస్క్యారేజ్ అయిపోతుంది, బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది.
ఇర్రెగ్యులర్గా ఉంటుంది, స్కాంటింగ్గా ఉంటుంది పీరియడ్స్. కొంతమంది పీసీఓడిగా మారిపోతుంటారు, కొంతమందికి ఏమో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో కారణం చేత సంతానం అవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫస్ట్ 1-2 ఇయర్స్ ఏంట్రా బాబు అంటే ఏదో ప్లానింగ్లో ఉన్నామండి అంటారు. సరే ప్లానింగ్లో ఉంటారు కూడా. కొత్త పెళ్ళి అయిన వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు, ప్లానింగ్లో ఉంటారు పాపం. తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఇంకా స్టార్ట్ అవుద్ది. ఏంటి కన్సీవ్ అవ్వట్లేదు అస్సలు కొంతమంది కన్సీవ్ అవ్వదు, కొంతమంది కన్సీవ్ అన్నట్టుగా అవుతారు, మిస్క్యారేజ్ అయిపోద్ది. బ్లీడింగ్ అతిగా ఉంటుంది, పీరియడ్స్ క్యాంటీగా ఉంటాయి. అప్పుడు ఇంకా స్టోరీ స్టార్ట్ అవుద్ది, డాక్టర్ దగ్గర తిరగడం. మరీ ఎక్కువ అయితే ఇంకా ఆర్టిఫిషియల్గా ఫర్టిలిటీస్, ఐవీఎఫ్ అని అదని ట్రై చేస్తారు. అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిన వల్ల నేను చాలామందిని చూశాను. కొంతమంది న్యాచురల్గా ఫెలోపియన్ ట్యూబ్ కొంచెం నారోగా ఉంటుంది. కొంతమంది కొంచెం టెస్టోస్టెరాన్ ప్రాబ్లం ఉంటుంది, మగవాళ్ళకి కౌంట్ ప్రాబ్లం ఉంటుంది. మెడికల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదని నేను నా ప్రాక్టికల్గా 40 ఇయర్స్ అనుభవంలో నేను కొన్ని కేసెస్ నా దగ్గర సాల్వ్ అయ్యాయి. ఎలా అంటే వాస్తుపరంగా సంతానం లేని వాళ్ళకు కూడా 8 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి సంతానం కలిగింది. దానికి సింపుల్గా నేను తెలుసుకుంది ఏంటంటే ఈశాన్యం నైరుతిలో దోషం ఉంటే ఇలా సంతానం ఇబ్బందులు వస్తాయి. ఈ 2 చోట్ల మనం సరిగ్గా సవరించుకున్నాం అనుకోండి, మిరాకిల్ అనిపిస్తుంది. టకీమని సంతానం అయిపోతుంది, కన్సీవ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, పిల్ల పాపలతో హాయిగా ఉంటారు. ఈశాన్యం నైరుతిలో దోషం ఉన్నారని కొంచెం గమనించండి. ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ దోషాన్ని సవరిస్తే సంతానం కలుగుతుంది. నా దగ్గర చాలామందికి అయింది ఇది, అందుకే ప్రాక్టికల్గా ఓపెన్గా చెప్తున్నాను. సాయి రక్ష అని మెడికల్గా ఆపద్దని నేను అనట్లేదు, మెడికల్గా కంటిన్యూ చేస్తే చేయండి. నేచర్ కూడా కొంచెం టైం ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సవరించిన తర్వాత కొంచెం టైం పట్టింది. నేచర్కి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకోం కార్లో, ఎక్కడో పార్క్ చేసాం, ఎండలో బాగా వేడెక్కింది, కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసాం, అప్పుడు చల్లగా అవుతుందా? కొంచెం ఆ కారు వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లబడడానికి టైం పడుతుంది. అలాగే వాస్తు మార్పులు చేసిన తర్వాత కూడా బాడీలో మార్పులు రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ కొంతమంది మార్పులు చేసిన తర్వాత నాకు కాల్ చేస్తుంటారు, గురుగాడు ఇంకెప్పుడు అంటే ఇంకా అవ్వట్లేదు, మార్పులన్నీ చేసాం ఇంకా అవ్వట్లేదండి. కొంచెం ఓపికగా చెప్తూ ఉంటాను, కొంచెం ఓపిక పట్టండి, అవుతుంది. వాళ్ళ ఆతృత వాళ్ళకు ఉంటుంది, ఇంకా కాదన్ను. అలా చిన్నగా కొన్నాళ్ళకి డెఫినెట్గా బాడీలో చేంజ్ వచ్చి డెఫినెట్గా సంతానం కలుగుతుంది. చాలామంది కలిగింది కూడా. కానీ ఎవరు వచ్చి టెస్టిమోనియల్స్ ఇవ్వలేరు కదా, ఇబ్బంది అంతా అక్కడ. టెస్టిమోనియల్స్ ఇప్పిస్తే నేను ఎంతోమంది కపుల్స్ తీసుకొచ్చి వీడియోస్లో మాట్లాడించగలను. అడిగాను, ఎవరికైనా వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి రావట్లేదు. ముందుకి ఎవరైనా ఒప్పుకొని వస్తే టెస్టిమోనియల్స్ ఇస్తాను. కొన్ని రిజల్ట్స్ అంటే కొన్ని వాస్తు దోషాలు ఎలా ఉంటాయంటే, మొదటి సంతానం పైన, రెండో సంతానం పైన, మూడో సంతానం పైన ఎక్కువ చూపిస్తుంది. ఈశాన్య దోషం, నైరుతి దోషం మొదటి సంతానం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పైన చూపిస్తుంది, మగవాళ్ళ పైన. రెండో సంతానం పైన ఆగ్నేయ దోషం ఉంటే రెండో సంతానంకి ఎక్కువగా ఉంటుంది. వాయువు దోషాలన్నీ కూడా ఎక్కువగా మూడో సంతానాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంటే ఊరికే చెప్పడం కాదు, మీ వినేవాళ్ళు చూసేవాళ్ళు వీడియో అంతా కూడా ఒకసారి మీ చుట్టుపక్కల ఉండి గమనిస్తే మీకే అర్థమవుతుంది ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధమని. అది ఎందుకు ఉంది నాకు అంతుపట్టట్లేదు. రాశారు, మనకు కనబడుతుంది కూడా అలాగే. శాస్త్రం మనం చెప్పింది కాదు, మన ఋషులు మహారుషులు రాసిన శాస్త్రాలు ఇవి, వాళ్ళ డివైన్ పవర్స్తో రాసింది. కాబట్టి అలాగే జరుగుతూ ఉంది. మనం కొంచెం పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందనేది. కొంచెం చుట్టుపక్కల ఉన్న మీ చుట్టాలు, ఫ్రెండ్స్ని గమనిస్తే అందులో తెలుస్తుంది మీకు. సాయి రక్ష.